ప్రసాద్ సార్ షణ్ముఖ్ సార్ నాకు ఒక డౌట్ ఉంది చెప్పాలి చెప్పినన్నా. సార్. గోదావరి రివరు రాజమండ్రికి వచ్చిన తర్వాత ఎందుకు బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది సార్? మంచి క్వశ్చన్. ఎస్ సార్. ఓకే, గోదావరి సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్. ఓకే, ఇది బ్రాంచింగ్ అంతా నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే అక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి స్లోప్, ఒకటి రెండు సెడిమెంట్స్ ఒకటి. ఎస్ సార్. ఓకే, ఏంటి సార్ ఏంటంటే గోదావరి వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతుంది. వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి డెక్కన్ ప్లాట్యూ అంతా ట్రావెల్ చేసి డెక్కన్ ప్లాట్యూ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ని దాటి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్లోకి వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. ఎస్ సార్. ఓకే, అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఇంత దూరం ట్రావెల్ చేసినప్పుడు డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువ స్పీడ్ ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూలో స్లోప్ ఎక్కువ కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. సో ఎరోజన్ చాలా ఎక్కువ జరుగుద్ది. ఎరోజన్ వల్ల రివర్స్లోకి చాలా ఎక్కువ సెడిమెంట్స్ వస్తాయి. ఆ సెడిమెంట్స్ అన్నిటిని ఆ స్పీడ్ వలన ఎంత స్పీడ్గా వస్తుందంటే సెడిమెంట్స్ అన్నిటిని అలా తీసుకుంటూ వచ్చేస్తుంది. ఎస్ సార్. బట్ ఆ స్లోపు కంటిన్యూస్గా ఉంటుందా? ఉండదు. ఎక్కడి వరకు ఉంటుంది? ఈస్టర్న్ ఘాట్స్ కరెక్ట్గా పాపికొండలు ఉంటాయి కదా, ఎస్ సార్. పాపికొండలు దాటాక మెల్లమెల్లగా స్లోప్ ఏమవుతుంది? తగ్గిపోతుంటుంది. అంటే ఫ్లాట్ ల్యాండ్ వచ్చేస్తుంది కోస్టల్ ప్లెయిన్స్. ఎస్ సార్. సో మెల్లమెల్లగా పోలవరం ఇవన్నీ దాటి రాజమండ్రికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ రివర్ యొక్క స్పీడ్ తగ్గిపోవడంతో సెడిమెంట్స్ తీసుకొచ్చిన సెడిమెంట్స్ అన్ని మెల్లమెల్లగా ఏమవుతాయి? రివర్ ఛానల్లో లోడ్ అయిపోతుంటాయి, అలాగా సెటిల్ అయిపోతుంటాయి. ఎస్ సార్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆలోచించు, రివర్ ఛానల్ యొక్క లోతు ఏమవుతుంది? తగ్గిపోతుంది, కిందన్ని సెడిమెంట్స్ వచ్చాయి కాబట్టి. ఎస్ సార్. సో రివర్లో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వెళ్ళడానికి ప్లేస్ సరిపోదు. అప్పుడు ఏమవుద్ది? రివరు వెడల్పు అవుద్ది. ఎస్ సార్. వెడల్పు అవ్వడమే కాదు, ఒకవేళ ఫ్లో ఇంకా పెరిగిందనుకో అప్పుడు ఏమవుద్దంటే అది కొత్త ఛానల్స్ని వెతుక్కుంటుంది. ఎస్ సార్. అంటే మెల్లమెల్లగా అటు ఇటు రివర్ డిస్ట్రిబ్యూట్ అయిపోవడం మొదలు పెడద్ది. అందుకే వాటిని మనం డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా కరెక్ట్గా పోలవరం ఇవన్నీ దాటుకుని రాజమండ్రికి వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుద్ది. ఎస్ సార్. సో అక్కడ మెయిన్ రెండు బ్రాంచెస్గా వశిష్ట, గౌతమి అని చెప్పి రెండు బ్రాంచెస్గా విడిపోయి ఎస్ సార్. అవి మళ్ళీ ఫర్దర్గా 7 బ్రాంచెస్, సప్త గోదావరి అంటాం, 7 బ్రాంచ్లుగా విడిపోయి గోదావరి డెల్టాని ఫామ్ చేస్తున్నాయి మనకి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.